So, in previous class, we are discussing about what is the management accounting and the futures of management accounting and definition of management accounting and the objectives and functions of management accounting. So, so today class, advantages of management accounting. So, management need for information, first one. So, various levels of management are concerned with different issues. So, each issue requires unique information, complete and detailed information of every aspect of business has to be collected and analyzed, which is possible only with management accounting. So, so need for information అంటే మేనేజ్మెంట్ సో యాజమాన్యంనకు సమాచారం యొక్క ఆవశ్యకత మీన్స్ నీడ్. సో యాజమాన్యంలో వివిధ స్థాయిలు, వేరియస్ లెవెల్స్, వివిధ విషయాలకు సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈచ్ ఇష్యూ రిక్వైర్స్ యూనిక్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్క స్థాయికి ఒక్కో సమాచారము అవసరం అవుతుంది. సో ఏది ఇన్ఫర్మేషన్కైనా, ఏ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్కైనా. సో కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే వ్యాపారానికి సంబంధించిన ఒక్కొక్క విషయానికి పూర్తి మరియు విఫలమైన సమాచారంను సేకరించి దాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఇది నిర్వహణ అకౌంటింగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే ఒక్కొక్క విషయానికి, ప్రతి విషయానికి బిజినెస్ హ్యాస్ టు బీ కలెక్టెడ్ అండ్ అనలైజ్డ్. కలెక్టెడ్ చేసి మరియు దాన్ని విశ్లేషించాలి, అనలైజ్ చేయాలి. సో దిస్ ఈజ్ అంటే విచ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విచ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్తోనే ఇది సాధ్యమవుతున్నది. సో నెక్స్ట్, ఎఫిషియంట్ ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. ఎఫిషియంట్ ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ అంటే ఎఫిషియంట్ అంటే సమర్థవంతమైన ప్లానింగ్, ప్రణాళీకరణ మరియు ఆర్గనైజేషన్ మీన్స్ నిర్వహణ. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ లీడ్స్ టు ఎఫిషియంట్ ప్లానింగ్ అండ్ అన్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. సమర్థమైన ప్రణాళీకరణ మరియు నిర్వహణకు సంబంధించిన ఈ అకౌంటింగు ఎంతో తోడ్పడుతుంది. సో పాలసీస్, ప్రోగ్రామ్స్ అండ్ స్ట్రాటజీస్ ఆర్ ఫార్ములేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఏ సౌండ్ అండ్ ఎఫెక్టివ్ ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఆడిట్ సిస్టమ్ కెన్ బి డెవలప్డ్. అంటే ఒక నిర్వహణకమైన సమర్థవంతమైన ప్రణాళీకరణ మరియు వాటికి సంబంధించిన నిర్వహణ అకౌంటింగ్ అనేది అకౌంటింగ్ ఎంతో తోడ్పడుతుంది. సో తగినంత సమాచారము సేకరించి మరియు ఆ సమాచారం సహాయంతో వివిధ విధానములు, వివిధ పద్ధతులు, ఫార్ములేటెడ్ హెల్ప్ ఆఫ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మరియు ఆడిట్ పద్ధతులు వాటి వలన సిస్టమ్ కెన్ బి డెవలప్డ్ అన్నట్టు. ఈ ఆడిట్ పద్ధతులు అనేవి ఈ ప్లానింగ్కు మరియు సమర్థవంతమైన ఆర్గనైజేషన్, ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్కు ఎక్కువగా ఈ ఆడిట్ పద్ధతులు అనేవి అభివృద్ధి పరుస్తుంది. నెక్స్ట్, సర్వీస్ టు కస్టమర్స్. కస్టమర్స్ మీన్స్ ఖాతాదారులు, సర్వీస్ మీన్స్ సేవలు అంటే ఖాతాదారులకు సేవలు. సో ఏ విధమైన సేవలు అనేది ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ హెల్ప్స్ చేస్తుంది. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ కాస్ట్ రిడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బెటర్ క్వాలిటీ గూడ్స్, దేర్ బై
resulting in better services to customers of the organization. ఖాతాదారులకు ఏ విధమైన సలహాలు సేవలు ఇవ్వాలి? సో ఎందుకు ఇవ్వాలి అంటే కాస్ట్ రిడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బెటర్ క్వాలిటీ గుడ్స్, అంటే ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి మరియు బెటర్ క్వాలిటీ గుడ్స్ అంటే నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయడానికి, తద్వారా సంస్థ యొక్క ఖాతాదారులకు సక్రమమైన సేవలు అందించడానికి ఈ నిర్వహణ అకౌంటింగ్ సహాయపడుతుంది. సో క్వాలిటీ గూడ్స్ ఉండాలి, మరియు ఉత్పత్తి వ్యయం అనేది తగ్గించాలి, మరియు ఎవరికైతే కస్టమర్స్ సర్వీస్ చేస్తున్నామో బెటర్ సర్వీసెస్ అనేటివి ఈ ఆర్గనైజేషన్ అనేది, ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది సహాయపడుతుంది ఆర్గనైజేషన్కు. సో నెంబర్ 4, ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ. ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ మీన్స్ నైపుణ్యము పెంచుట. నైపుణ్యం ఎలా పెరుగుతుంది? ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అంటే నీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం, అంటే సమాచారం యొక్క ఆవశ్యకత ఎంతవరకు అవసరం ఉంటున్నది, అది ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క విధంగా అవసరం ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషను, అంటే సమర్థవంతమైన ప్రణాళికను ఎలా చేయాలి మరియు దాన్ని ఎలా నిర్వహించాలి అనేది అనుకున్నాం. నెక్స్ట్ నైపుణ్యము, అంటే కస్టమర్స్ సర్వీస్ టు కస్టమర్స్, అంటే ఖాతాదారులకు సేవలు ఎలా చేయాలి. సో ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ మీన్స్ నైపుణ్యం ఎలా పెంచాలి? సో వ్యాపారం ఏదైతే ఉందో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎంకరేజెస్ ఎఫిషియన్సీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. ఇన్ బిజినెస్ ఆపరేషన్స్లో ఎఫిషియన్సీ మీన్స్ నైపుణ్యము. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్స్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ప్రొడక్షన్ బై వర్కర్స్. ఇన్సెంటివ్స్ ఆర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిలేషన్ టు స్టాండర్డ్స్. వ్యాపారం యొక్క ఏదైతే నిర్వహణ అయితే ఉందో ఎఫిషియన్సీని నిర్వహణ అకౌంటింగ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది, అంటే ప్రోత్సహిస్తుంది అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏవైతే స్టాండర్డ్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ ప్రొడక్షన్ ఉన్నాయో ఉత్పత్తి ప్రామాణికములు మరియు వాటి యొక్క నిర్ణయించి వాటి ద్వారా పనితీరును కంపేర్ చేసి ఎఫిషియన్సీ చూపించి ఆ కార్మికుల మధ్య నైపుణ్యంను పెంచుకొని వారికి వారి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి గిఫ్ట్లు అనేటివి వారికి ఇవ్వాలి. ప్రోత్సాహకాలు అనేటివి ఇవ్వడం వలన ఎక్కువ వారి కార్మికులు అంటే లేబర్స్ మధ్య ఎక్కువ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, మ్యాక్సిమం ప్రాఫిటబిలిటీ, అంటే అధిక లాభదాయకత. మ్యాక్సిమం ప్రాఫిటబిలిటీ. మేనేజ్మెంట్ అకౌంటింగ్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ కాస్ట్ రిడక్షన్ బట్ ఆల్సో అసిస్ట్స్ మేనేజ్మెంట్ ఇన్ choosing the alternatives that provide the maximum yield. Maximum return on capital employed is ensured. అంటే అధిక లాభదాయకత అంటే ఏంటి? నిర్వహణ మేనేజ్మెంట్ అకౌంటింగు ఎట్లా అంటే హెల్ప్స్ ఇన్ కాస్ట్ రిడక్షన్, అంటే వ్యయంను తగ్గించడమే కాక బట్ ఆల్సో అసిస్ట్ టు మేనేజ్మెంట్ చూసింగ్ ద ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్స్ అంటే వ్యయంను తగ్గించడమే కాక అత్యధిక రాబడిని సంపాదించడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవడానికి ఇది సహాయపడుతుంది. అందువల్ల ఇది మ్యాక్సిమం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఎన్ష్యూర్డ్, అంటే మూలధన రాబడి మీద పెట్టుబడి మీద ఎక్కువగా అధిక రాబడి అనేది ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, అంటే
పారిశ్రామిక సంబంధాలు ఎలా ఉండాలి అంటే, పారిశ్రామిక సంబంధాలు ఎలా ఉంటే అన్యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ ఆర్ సబ్ స్టాండర్డ్స్ which are often responsible for unhealthy and bad relations between management and labor class. Can be removed by the use of management accounting. Industrial relations can thus be improved. సో ఏ వ్యవస్థలోనైనా ఏ ఆర్గనైజేషన్లో అయినా రిలేషన్స్ మంచి సంబంధాలు ఉండాలి. సో ఉండడం వల్ల సహకారం అనేది ఒకరికొకరికి ఇచ్చుకోవడం వల్ల వారి మధ్య రిలేషన్స్ అనేది గట్టిపడతాయి. సో ఎలా అంటే, సాధారణంగా అసమతమైన అంటే మామూలు ప్రామాణికములు యాజమాన్యము మరియు వారి యొక్క అనారోగ్యం మరియు చెడు సంబంధాలకు కారణాలు అవుతాయి. సో ఎప్పుడైనా మేనేజ్మెంట్ను లేబర్ మధ్యలో మంచి సంబంధాలు ఉండాలి. సో వారిద్దరి మధ్యలో చెడు భావాలను తొలగించి, అంటే లేబర్ క్లాస్కు మరియు ఇండస్ట్రీ రిలేషన్స్ కూడా ఇది ఎంతోగా సత్సంబంధాలు పెంచుటకు ఈ నిర్వహణ అకౌంటింగ్ అనేది ఎక్కువగా తోడ్పడుతుంది అన్నట్టు. సో ఈ రిలేషన్స్ ఉండడం వల్లనే ఏదైనా కానీ ఏ వ్యవస్థ కానీ ఏదైనా కానీ గట్టిపడుతున్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఉత్పత్తి ప్రామాణికములు పెంచడం కోసము, నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయడం కోసము వాటి యొక్క రిలేషన్స్ అనేవి మంచిగా ఉండడం వల్ల డెవలప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ అంటే నియంత్రణ. The tools and technique of management accounting are helpful to the management in planning, coordinating and controlling activities of the concern. Timely remedial actions can be taken. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క పద్ధతులు కానీ, యాజమాన్యానికి సంబంధించిన ప్లానింగ్లో కానీ, మరి కోఆర్డినేషన్లో కానీ, మరియు కంట్రోల్లో కానీ ఇది సహాయపడుతుంది. ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది. సో దీనివల్ల ఇన్ ఫ్యూచర్ ఏదైతే యాక్షన్స్ ప్లాన్లో రెమిడియల్ అంటే కాలానుగుణంగా కొన్ని నివారణ పనులు ఏమైనా ఉంటే ఇట తీసుకోవచ్చు. లాస్ట్ వన్, కాంట్రిబ్యూషన్ టు సొసైటీ, నిర్వహణ. సొసైటీ మీన్స్ సమాజం. ద ఎకనామిక్ అప్లిఫ్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్స్ ఎకానమీ కెన్ బి అచీవ్డ్ బై ద యూజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో నిర్వహణ అకౌంటింగ్ వల్ల దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేది సాధించవచ్చు. సో నిర్వహణ అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ నిర్వహణ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, పరిమితులు. సో ఫస్ట్ వన్, డిపెండెంట్ ఆన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మీద ఇది డిపెండ్ అవుతున్నది. సో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ వాళ్ళు అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషను ఇస్తారు. సో ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. దేర్ఫోర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిర్నెస్ అండ్ అక్యురసీ ఆఫ్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. డిపెండెంట్ ఆన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్థిక మరియు వ్యయ నివేదికల ఆధారంగా ఈ నిర్వహణ అకౌంటింగ్ అనేది పనిచేస్తుంది. ఆర్థిక అంటే ఫైనాన్షియల్, వ్యయ అంటే కాస్ట్ అకౌంటింగ్. వాటి యొక్క నిర్వహణ మీద ఈ అకౌంటింగ్ పనిచేస్తుంది. కావున
దీనివల్ల లభించే పని సమాచారము నాణ్యత మరియు స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. డిపెండ్ అపాన్ ద ఫెయిర్నెస్ అండ్ అక్యురేసీ ఆఫ్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ దానివల్ల దీని యొక్క నాణ్యత మరియు స్వచ్ఛత అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్టివిటీ అంటే నిలకడ లేని తత్వము. సో the information provided by the management accountant is always prone to some subjectivity as it is future oriented and hence uncertain. Similarly, interpretation of information also depends on the personal judgment of the interpreter. ఓకే, సో ఏంటంటే ఇది పూర్తిగా భవిష్యత్తుకు సంబంధించిన ఫ్యూచర్ సంబంధించిన ఓరియంటెడ్ అన్నట్టు, అస్థిరమైనది. సో ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కొన్ని అన్సర్టెన్, సిమిలర్లీ ప్రాబ్లమ్స్ అన్నట్టు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇది భవిష్యత్తుకు సంబంధించింది కావున ఇది నిలకడగా లేనిది. అదేవిధంగా సమాచారంను ఇది సమన్వయం చేయడం యొక్క తీర్పుపై ఆధారపడి ఉంటుంది. సో పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద ఇంటర్ప్రిటర్ ఇది. సో నెక్స్ట్ నెంబర్ 3, ఇంటర్ డిపెండెన్సీ ఆఫ్ డిసిప్లిన్. సో ఇంటర్ డిపెండెన్సీ ఆఫ్ డిసిప్లిన్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఓన్లీ ఇఫ్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్ హ్యాజ్ ఏ comprehensive knowledge and understanding of other disciplines such as accountancy, statistics, economics, engineering, management. ఎలా అంటే ఇతర శాఖలు అయితే ఏమవుతున్నాయి, ఇవి ఇతర శాఖలు ఏంటంటే ఆర్థిక శాస్త్రం, అర్థశాస్త్రం, మేనేజ్మెంట్కి సంబంధించింది కావచ్చు, అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్ డిసిప్లిన్ అకౌంటెన్సీ కావచ్చు, సాంకేతిక శాస్త్రం కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు. వాటిని క్షుణ్ణంగా అంటే క్లియర్గా అర్థం చేసుకునే అనేది ఉండాలి. సో లేనితో దీని ఉపయోగం అంతంత మాత్రమే. సో అంతర్వి బాగా తత్వం అన్నట్టు, ఇంటర్ డిపెండెన్స్ అన్నట్టు. సో వేటికి అంటే అకౌంటెన్సీకి సంబంధించింది కావచ్చు, స్టాటిస్టిక్స్కి సంబంధించింది కావచ్చు, ఎకనామిక్స్కి సంబంధించింది కావచ్చు, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, వాటికి సంబంధించిన క్లియర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లేనిచో ఇది దీనివల్ల ఉపయోగము మామూలుగానే ఉంటుంది. సో నెంబర్ 4, నాట్ సబ్స్టిట్యూట్ టు మేనేజ్మెంట్. నాట్ సబ్స్టిట్యూట్ టు మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఓన్లీ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు మేనేజ్మెంట్. ఇది నిర్వహణ అకౌంటింగ్ మేనేజ్మెంట్కు ఒక పరికరం వంటిదే, కానీ ఇది మేనేజ్మెంట్కు ప్రత్యామ్నాయం అసలే కాదన్నట్టు. ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద మీన్స్ టు ఏ సొల్యూషన్, బట్ ఏ సొల్యూషన్ హ్యాస్ టు బి చూజన్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద మేనేజ్మెంట్. ఇది యాజమాన్యానికి వివిధ రకములైన వివిధ ప్రశ్నలకు జవాబులు అందిస్తుంది. కావున ఈ జవాబుల నుండి సరైన సమాధానం ఎంపిక చేసి ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత మాత్రం మేనేజ్మెంట్దే. సో నెంబర్ 5, డిపెండెంట్ ఆన్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్. డిపెండెన్స్ ఆన్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. So the impact of management accounting will get diluted if the decisions taken by the management are not properly executed. ఎలా అంటే
దీన్ని డిపెండ్ చేయడం వల్ల వివిధ స్థాయిలపై ఆధారపడి ఉండడం. ఎందుకంటే యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు సరిగా ఒకవేళ యూస్ఫుల్ కాకపోతే ఇది చేసిందనేది డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అన్నట్టు. సో నెక్స్ట్ ఎవాల్యూషనరీ స్టేజ్. ఎవాల్యూషనరీ స్టేజ్ అంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న దశ. స్టేజ్ మీన్స్ దశ. సో ఎలా అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ స్టిల్ ఇన్ ఇట్స్ ఇన్ఫాన్సీ. దేర్ ఈజ్ ఏ వైడ్ స్కోప్ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. దేర్ఫోర్ వేరింగ్ రిజల్ట్స్ ఆర్ obtained by applying different tools. ఇది ఒక ప్రాథమిక దశలోనే ఉంది. కావున ఇది ఎక్కువ అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంది. కావున దీన్ని ఉపయోగించడం వల్ల కరెక్ట్గా డిఫరెంట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి, స్థిరమైన ఫలితాలు అనేటివి రావు. నెంబర్ 5 ఎక్స్పెన్సివ్, వ్యయ ప్రయాస. 7 ఇది ఎలా అంటే ఇన్స్టలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సిస్టమ్ నీడ్స్ అండ్ ఎలాబరేట్ ఆర్గనైజేషనల్ సిస్టమ్. ఇట్స్ యూస్ ఈజ్ లిమిటెడ్ టు ఓన్లీ లార్జ్ ఆర్గనైజేషన్స్ విచ్ కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే, వ్యయ ప్రయాస. ఈ అకౌంటింగ్ ఒక సంస్థలో అమలుపరచాలంటే వ్యవస్థ యొక్క పద్ధతిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్ సిస్టమ్ని ఎలాబరేట్ చేయాలి. సో అందువలన ఇట్ ఈజ్ యూజ్ లిమిటెడ్ ఓన్లీ లార్జ్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ కెన్ అఫోర్డ్ ఇట్. అంటే ఇది ఆ ఖర్చులు భరించే కొద్దీ సంస్థలకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది. భరించే సంస్థలకు మాత్రమే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది పరిమితం అవుతుంది, మిగతా వాటికి కాదు. నెంబర్ 8 నాన్ క్వాంటిటివ్ ఫ్యాక్టర్స్. Non-quantitative factors means management accounting does not totally consider all the non-quantitative factors which may pertain to a particular decision. ఎలా అంటే పరిమాణేతర కారణాలు, నాన్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. సో ఎలా అంటే ఒక ప్రత్యేక నిర్ణయానికి సంబంధించిన అన్ని పరిమాణేతర కారణాలను అన్నిటినీ నిర్వహణ అకౌంటింగ్ పరిగణలోకి తీసుకుంటుంది. ఓకే, సో ఎట్లా అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ డస్ నాట్ టోటలీ కన్సిడర్ నాన్ క్వాంటిటీ ఫ్యాక్టర్స్ విచ్ మే పర్టైన్ టు పర్టికులర్ డిసిజన్. సో అన్ని డిసిజన్స్ అనేటివి తీసుకోబడుతుంది. సో నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో డిఫరెంట్ బిట్వీన్ కాస్ట్ అంటే ఏంటిది, మేనేజ్మెంట్ అకౌంటింగ్. దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ మీన్స్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు డిటర్మైన్ అండ్ రికార్డ్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్. ఇది కాస్ట్ అకౌంటింగ్ సంబంధించినది. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించింది ఏంటంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ టు ఫార్ములేట్ ప్లాన్స్ అండ్ పాలసీస్. ఇలా అంటే ఆబ్జెక్టివ్ మీన్స్ ఉద్దేశం ఏంటిది అన్నట్టు. సో వ్యయ ఖాతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యయ ఖాతాల మీన్స్ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్పత్తి వ్యయము మరియు ఒక్కో యూనిట్కి అయ్యే వ్యయంను కనుక్కొని నమోదు చేయడమే కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ అవుట్పుట్ అన్నట్టు. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఏంటంటే అకౌంటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రణాళిక విధానములు తయారు చేయడము మరియు తయారు చేసి యాజమాన్యంకు ఇన్ఫర్మేషన్ను అందించడం. ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క పాలసీ. నెక్స్ట్ ఓరియంటేషన్. ఓకే, నెక్స్ట్ స్కోప్. వ్యయ ఖాతాలు అంటే సంబంధించినవి కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ ఫిగర్స్
మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఫ్యూచర్ ఓరియంటెడ్. పూర్వ మరియు ప్రస్తుత సంఖ్యలకు సంబంధించినవైతే నిర్వహణ ఖాతాలు. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్ పాస్ట్ అండ్ ప్రజెంట్. పాస్ట్ మీన్స్ పూర్వ, ప్రజెంట్ మీన్స్ ప్రస్తుత సంబంధించినవి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఫ్యూచర్ ఓరియంటెడ్ అంటే భవిష్యత్తుకు సంబంధించినది అన్నట్టు ఇది. సో నెక్స్ట్ స్కోప్. స్కోప్ ఏంది? ద స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ వైడర్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో నిర్వహణ ఖాతాల పరిధిలో విస్తృతము కాగా వ్యయ ఖాతాల నిర్వహణ ఖాతాలో ఒక భాగం మాత్రమే. ద స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఈజ్ వైడర్, విస్తృతం. సో వ్యయ ఖాతాలు, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ ఓన్లీ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. వ్యయ ఖాతాల నిర్వహణ ఖాతాలో అదొక పార్ట్ మాత్రమే. నెక్స్ట్ ఫోకస్. ఫోకస్ మీన్స్ the focus of cost accounting is one on cost, whereas management accounting focuses on revenue also. ఇది కాస్ట్ వ్యయం మీదనే ఇది ఫోకస్ ఎక్కువ, కానీ నిర్వహణ ఖాతాలు రాబడి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అన్నట్టు. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఆన్ కాస్ట్ మీద ఫోకస్ అనేది దృష్టి ఎక్కువగా, కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఏంది ఫోకస్ ఆన్ రెవెన్యూస్ ఆల్సో అన్నట్టు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5 ప్రిన్సిపల్స్, సూత్రములు. సో ప్రిన్సిపల్స్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ యాజ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ రికార్డింగ్ అండ్ అనలైజింగ్ డాటా. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రిపేర్స్ అండ్ ప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. వ్యయ ఖాతాలు దత్తాంశంను నమోదు చేయడానికి మరియు విశ్లేషించడానికి కొన్ని పద్ధతులు, విధానములు కలిగి ఉంటున్నవి అంటే కాస్ట్ అకౌంటింగ్ ఇవి. సో నిర్వహణ ఖాతాలు యాజమాన్యము నాకు అవసరమైన రీతిలో సమాచారంను తయారు చేసి అందిస్తాయి. ఇవి దత్తాంశం అంటే డాటాని నమోదు చేయడానికి మరియు వాటిని విశ్లేషించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఏది కాస్ట్ అకౌంటింగ్లో. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఏంటంటే ప్రిపేర్స్ అండ్ ప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో ఇది ప్రిన్సిపల్స్ అన్నట్టు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. కాస్ట్ అకౌంటింగ్ హ్యాస్ బీన్ ఇన్ యూజ్ సిన్స్ ఇండస్ట్రియల్ రివాల్యుయేషన్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ రిలేటివ్లీ న్యూ కాన్సెప్ట్. సో ఏదంటే ఇది న్యూ కాన్సెప్ట్. ఇండస్ట్రియల్ రివాల్యుయేషన్, ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ రిలేటివ్లీ న్యూ కాన్సెప్ట్. అభివృద్ధి చెందుతున్న దశ, అభివృద్ధి చెందాల్సిన దశ. యూసేజ్ అంటే వినియోగము. అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏంటంటే పారిశ్రామిక విప్లవము వెలుగులోకి రాగా నిర్వహణ ఖాతాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉన్నవి. ఆల్రెడీ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఇండస్ట్రియల్ రివాల్యుయేషన్లో వచ్చేసింది, కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఇది ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే మాత్రమే ఉన్నవి. యూసేజ్ మీన్స్ వినియోగము. ఇది వినియోగం ఎవరికి? ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ by cost accounting is useful to external and internal parties, whereas information provided by management accounting is useful only to management. వ్యయ ఖాతాలు అందించే సమాచారము అంతర్గత మరియు బయటి వర్గాల వారికి ఉపయోగపడుతుంది. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్స్ అందించే సమాచారము ఒక యాజమాన్యంకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ద యూసేజ్. ఎలా ఉపయోగపడతాయంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఏది? కాస్ట్ అకౌంటింగ్. ఇది అలా కాకుండా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఓన్లీ యూస్ఫుల్ ఫర్ మేనేజ్మెంట్కు మాత్రం ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్, పరిశీలించే మూలములు.
వ్యయ ఖాతాలు ద్రవ్య రూపంలో కాస్ట్ అకౌంటింగ్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టేకన్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కన్సిడర్స్ నాన్ మానిటరీ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. వ్యయ ఖాతాలు ద్రవ్య రూపంలో చెప్పగలిగే అవకాశం ఉన్నటువంటి అంశాలను మాత్రమే పరిగణలో తీసుకుంటాయి ఇది ద్రవ్య రూపంలో అవి. సో ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కన్సిడర్స్ నాన్ మానిటరీ అంటే ద్రవ్యేతర మరియు క్వాంటిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఘనాత్మకం కాని అంశంలను సమాచారంను కూడా లెక్కలోకి తీసుకుంటాయి. ఓకే.